ఎందుకని మన తెలుగు వాళ్ళకి 100 లోపల ర్యాంక్ అనేది తక్కువగా వస్తున్నాయి. యూపీఎస్సీ కొన్ని క్యాడర్స్ కంటే సాఫ్ట్వేర్ అనేది 100 రెట్లు మేలు. సో లాస్ట్ ఇయర్ వేరియస్ 43 ర్యాంకులు ఏమో వచ్చాయి. వీళ్ళందరికీ వచ్చే క్యాడర్స్ ఏంటి తెలుసా? సాఫ్ట్వేర్ ఉద్యోగులు 100 టైమ్స్ బెటర్. యూపీఎస్సీ అనగానే చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ గ్రాండ్ ఎంట్రీ ఒకవేళ ఆర్గ్యుమెంట్ క్యాడర్ మీకు వచ్చే పని అయితే మీరు ఒకసారి ఆలోచన చేసి డెసిషన్ తీసుకోండి. ఈ వీడియోలో మనము మల్టిపుల్ విషయాల మీద మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఈ రికార్డ్ క్రియేట్ చేశారు. సో మన తెలుగు వారు ఈసారి దాదాపు 57 ర్యాంక్స్ వచ్చాయి. యూపీఎస్సీ 2024 ఏప్రిల్ రిలీజ్ అయిన రిజల్ట్స్ ప్రకారం ఆల్మోస్ట్ 57 ర్యాంకులు మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చాయి. దీని గురించి దీంతోపాటు అసలు లాస్ట్ ఎందుకని మన తెలుగు వాళ్ళకి 100 లోపల ర్యాంక్ అనేది తక్కువగా వస్తున్నాయి, దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. దీంతోపాటు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఐఏఎస్ కంటే నిజంగా చెప్తా ఉన్నా అంటే యూపీఎస్సీ ర్యాంక్ అంటే ఓకే యూపీఎస్సీ కొన్ని క్యాడర్స్ కంటే సాఫ్ట్వేర్ అనేది 100 రెట్లు మేలు అని అనిపిస్తుంది. మీకు ఎక్కడ అనిపిస్తుంది? సో సర్వీస్లో అండ్ దాంట్లో కొన్ని క్యాడర్ గురించి మనం మాట్లాడుకోవాలి. క్యాడర్ అలొకేషన్ అప్పుడు ఇంకా నాకు తెలిసి ఇంకా రాలేదనుకుంటాను. సో నేను చెక్ చేస్తే నాకైతే అప్డేట్ రాలేదు. సో వేరే వాళ్ళకైతే మెసేజ్లు పెట్టున్నాను. సో ఆల్రెడీ యూపీఎస్సీ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి క్యాడర్ అలొకేషన్ ఏమైనా వచ్చిందా ఏంటి దాని గురించి కూడా అనాలిసిస్ అనేది మనం చేద్దాము. అయితే ఇక్కడ దానికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఈ ర్యాంక్స్ గురించి మనం మాట్లాడుకుందాము. దాదాపు 57 ర్యాంకులు వచ్చాయి. ఎస్, రికార్డ్ క్రియేట్ చేశారు, వెల్ అండ్ గుడ్. సో లాస్ట్ ఇయర్ వేరియస్ 43 ర్యాంకులు ఏమో వచ్చాయి. 2023 వచ్చేసి అంతకుముందు కూడా అప్రాక్సిమేట్లీ అంతే వచ్చాయి. అయితే ఇక్కడ మనము మాట్లాడుకుంటే అంతకుముందు 2021లో అయితే దాదాపు 36-39 ర్యాంక్స్ వచ్చాయి. సో కంపారిటివ్లీ క్రమక్రమంగా తెలుగు వాళ్ళు యూపీఎస్సీ ర్యాంక్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి, ఇదైతే నిజం. కానీ 100 లోపల వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఈసారి అయితే 2024లో 5 మంది ఉన్నారు. సాయి శివాని గారు ఆల్ ఇండియా ర్యాంక్ 11, బన్నా వెంకటేష్ గారు ఆల్ ఇండియా ర్యాంక్ 15, అండ్ అభిషేక్ శర్మ 38 ఆల్ ఇండియా ర్యాంక్ 38, రావుల జయసింహారెడ్డి ఆల్ ఇండియా ర్యాంక్ 46, శ్రవణ్ కుమార్ రెడ్డి 62. అంటే పట్టుమని 100 లోపల ర్యాంకులు ఈ సంవత్సరం 4కే వచ్చాయి తెలుగు రాష్ట్రాల్లో. అండ్ అదే ప్రీవియస్ ఇయర్లో మనం చూసుకుంటే మనకి గట్టిగా ఒక 4 ర్యాంకులు వచ్చాయి. అన్నయ్య రెడ్డి, సాయి కిరణ్, చందన్ జాహ్నవి, మేరు కౌశిక్ రెడ్డి, మిగతా వాళ్ళందరూ కూడా 100 పైనే. 100 నుంచి 500 మధ్య ఎంతమందికి వచ్చాయి తెలుసా? దాదాపు ఒక 7 మందికి వచ్చాయి. ధీరజ్ రెడ్డి 173, ఆకాష్ దీపక్ 196, గణేషన్ జనశ్రీ లక్ష్మి అన్నపూర్ణ 198, నిమ్మలపల్లి ప్రదీప్ రెడ్డి 382, అండ్ బన్నా వెంకటేష్ 467, కొండమరి హరిప్రసాద్ రాజు 478, పూలధనుష్ 480. దాదాపు 7 ర్యాంక్స్ వచ్చాయి. అంటే నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు వాళ్ళకి ర్యాంక్స్ వస్తున్నాయి కానీ 100 లోపల అయితే చాలా తక్కువ మందికి వస్తున్నాయి. 500 లోపల కూడా చాలా తక్కువ మంది. మన వాళ్ళకి 700, 800, 900 దగ్గర వస్తున్నాయి ర్యాంకులు. అండ్ వీళ్ళందరికీ వచ్చే క్యాడర్స్ ఏంటి తెలుసా? మన వాళ్ళందరూ తెగ ఊదర కొట్టుకుంటూ ఉంటారు కదా. యూపీఎస్సీ ర్యాంక్స్ వచ్చాయి, ఆవేశంగా పేపర్లో చదువుని తిరిగేసి పెద్ద హిందూ యాడ్లు వేస్తూ ఉంటారు కదా. నిజంగా తెలుగు వాళ్ళకి ఐఏఎస్లు ఎంతమంది వస్తున్నాయి? వీళ్ళకి వచ్చే క్యాడర్స్ ఏంటో తెలుసా? మనందరూ తెలుసు కదా యూపీఎస్సీ అంటే దాదాపు 24 సర్వీసెస్ ఉన్నాయని. దాంట్లో అందరూ కూడా ఈ ఐఏఎస్ ఐపీఎస్ జనరల్గా మాట్లాడుకునేది రెండింటి గురించి. తర్వాత ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఇవన్నీ ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్. దీని తర్వాత గ్రూప్ ఏ సివిల్ సర్వీసెస్ విషయానికి వస్తే ఇండియన్ ఫారెన్ సర్వీస్ అని, ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్ అని, ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీస్ అని, ఇండియన్ కార్పొరేట్ అని, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మళ్ళీ గ్రూప్ బిలో ఆర్మడ్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ సివిల్ సర్వీస్ అని, డాన్ ఐసీఎస్ అని, డాన్ ఐపీఎస్ అని. లాస్ట్ టైం మన అఖిల్ బుద్ధి గారికి వచ్చింది ఈ గ్రూప్ బి సర్వీస్ ఏదైతే ఉందో డాన్ ఐపీఎస్. ప్రజెంట్ మళ్ళీ ర్యాంక్ కొట్టారు. ర్యాంక్ కొట్టిన తర్వాత ఐఏఎస్ క్యాడర్ అయితే వచ్చింది. మీకు రెఫరెన్స్ కోసం అర్థం అవడానికి చెప్తున్నాను ఇది. సో ఇక్కడ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా వచ్చాయి. దీంట్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు 100 టైమ్స్ బెటర్. జీతం పరంగా లేకపోతే ఫెసిలిటీస్ పరంగా చూసుకున్నా, ఫెసిలిటీస్ అంటే డెఫినెట్లీ అఫ్ కోర్స్ యూపీఎస్సీ వాళ్ళకి ఫెసిలిటీస్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, దాన్ని కాదనడానికి లేదు. సో ఎగ్జాంపుల్ మనం చెప్తానండి. సో ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ వచ్చింది, లేకపోతే ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్ వచ్చింది ఐడిఐఎస్, లేకపోతే ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్ వచ్చింది ఐఆర్ఏఎస్, లేకపోతే ఇండియన్ పోస్టల్ సర్వీస్ ఐపీఓఎస్, తర్వాత ఇండియన్ కమ్యూనికేషన్ ఫైనాన్స్ సర్వీస్ ఐసీఎఫ్ఎస్, తర్వాత ఇండియన్ రెవెన్యూ సర్వీస్. జనరల్గా దాని తర్వాత ఎక్కువగా మాట్లాడుకునేది ఏంటి అంటే ఈ నల్లధనం పట్టుకునే ఐఆర్ఎస్ రెవెన్యూ ఆఫీసర్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా చాలా వరకు ఆఫీస్ జాబ్స్ ఉంటాయి. ఆఫీస్ జాబ్స్ అంటే సో ఏంటి అంటే మనము 9 to 6 ఆఫీస్కి వెళ్ళాలి, కూర్చోవాలి, జాబ్ చేయాలి. ఇట్స్ సేమ్ లైక్ సిమిలర్ టు బ్యాంక్ జాబ్. అంటే నథింగ్ న్యూ అంటే చాలా వరకు యూపీఎస్సీ అనగానే చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ గ్రాండ్ ఎంట్రీ సో ఈ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. జనరల్గా ఈ సర్వీసెస్ అన్నిటి గురించి అవగాహన ఉండి వాళ్ళు వెళ్తే అది డిఫరెంట్ స్టోరీ.
చాలా వరకు ఏంటి అంటే యూపీఎస్సీ అంటే ఇప్పుడు మన తెలుగు వాళ్ళే చూసుకుందాం, రేపు సర్వీస్ అలొకేషన్ అయినా కూడా మీకు చూపిస్తాను ఏ ర్యాంక్కి ఏ సర్వీస్ వచ్చిందని ఖచ్చితంగా నేను లిస్ట్ తీసుకొని ఆ లిస్ట్ మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంతమందికి ఐఏఎస్లో వస్తుంది, ఎంతమందికి ఐపీఎస్లో వస్తుంది, ఎంతమందికి సర్వీస్ వస్తుంది, అసలు మీరు అనుకోవాలి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీరు ఏదైతే యూపీఎస్సీ అంటారో అంత ఓవర్ హైప్ కాదు అనేది నేను ఫస్ట్ పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను. కొన్ని సర్వీసెస్ యూపీఎస్సీ కంటే సాఫ్ట్వేర్ కూడా మంచి జీతాలు ఇచ్చే ఉద్యోగాలు, మంచి జీతాలు ఇచ్చే జాబ్స్, ఫ్యూచర్ ఉండే జాబ్స్ చాలా ఉన్నాయి. సో కాకపోతే ఏంటి అంటే గవర్నమెంట్ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది అదొకటి, కానీ ప్రెషర్స్ కూడా అలాగే ఉంటాయి. ఇదొకటి మనం అర్థం చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి ఈ ఐఏఎస్ క్యాడర్ మనం చూసుకుంటే ఐఏఎస్ క్యాడర్లో మీరు ఎక్కడ వచ్చినా ఓకే, కానీ కొన్ని క్యాడర్స్ ఆగ్మెంట్ క్యాడర్ అని ఒకటి ఉంటుంది. ఆగ్మెంట్ అంటే ఏంటి అంటే అరుణాచల్ ప్రదేశ్, ఓకే, గోవా, మిజోరము, తర్వాత వచ్చేసి దీనికి సంబంధించి యూనియన్ టెరిటరీస్, దాంతోపాటు ఇప్పుడు ఇంకా జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా దీంట్లో యాడ్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అండ్ అంటే ఇలాంటి ఆగ్మెంట్ క్యాడర్ వస్తే మాత్రం ఖచ్చితంగా కొంచెం ఇబ్బందులు అనేవి పడాల్సి వస్తుంది. ఇబ్బందులు అంటే కొంచెం కంపారిటివ్లీ కొంచెం ఆగ్మెంట్ క్యాడర్కి కొంచెం స్లోగా ప్రమోషన్ అయితే ఉంటుంది కంపారిటివ్లీ. వాళ్ళు హోమ్ క్యాడర్కి వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. మేబీ కొంతమంది అనొచ్చు యూపీఎస్సీ సర్వీస్ అంటేనే ఆల్ ఇండియా సర్వీసు, ఎక్కడ వస్తే అక్కడ పోయి చేయాలి అని మాట్లాడొచ్చు. కానీ నేను ఏమంటున్నానంటే డెఫినెట్లీ హోమ్ క్యాడర్ వస్తే దానికి ఉన్న ప్రయారిటీ కానీ దానికి ఉన్న ప్రిఫరెన్స్ కానీ డిఫరెంట్ ఉంటుంది. సో అండ్ అట్ ది సేమ్ టైం ఆగ్మెంట్ క్యాడర్లో బాగోదని నేను చెప్పట్లేదు. ఎస్, డెఫినెట్లీ యూపీఎస్సీ అనేది ఒక సర్వీస్, ఓకే, సేవ చేయడానికి, ప్రజలకి సేవ చేయడానికి కష్టపడి కొన్ని లక్షల మందితో పోటీపడి ఈ సర్వీస్ చేయడానికి అసలు పేరులోనే ఉంది, సర్వీస్ అని పేరులోనే ఉంది. అయితే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే యూపీఎస్సీ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మన తెలుగు వాళ్ళకి బాగా ర్యాంక్స్ వచ్చి రికార్డ్ క్రియేట్ చేశారు, అది హ్యాపీ విషయం. కానీ 100 లోపల 500 లోపల మన వాళ్ళకి తక్కువ వచ్చాయి. ఎక్కడో 600, 700, 800, 900 ర్యాంకులు వచ్చాయి మన వాళ్ళకి. అది కొంచెం బాధాకరమైన విషయం. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే యూపీఎస్సీ అంటే కొన్ని సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా బెటర్గా ఉంటుంది, ఇది ఒకటి. ఆ పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 వచ్చేసి ఆగ్మెంట్ క్యాడర్ అని ఉంటుంది. దానికి సంబంధించి ఒకవేళ ఆగ్మెంట్ క్యాడర్ మీకు వచ్చే పని అయితే సో మీరు ఒకసారి ఆలోచన చేసి డెసిషన్ తీసుకోండి. ఆల్రెడీ సర్వీస్లో ఉన్న ఆగ్మెంట్ క్యాడర్ ఎలా ఉంటుందో ఒకసారి కనుక్కోండి, రియాలిటీ కనుక్కోండి. అంటే ఏదో ఈ సోషల్ మీడియాలో ఏదో హైప్ గురించి ఐఏఎస్ అంటే ఐపీఎస్ అంటే హైప్ గురించి కాదు, రియాలిటీ తెలుసుకొని దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటప్పుడు దాని గురించి రియాలిటీ ఏంటి, ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్స్ ఇచ్చే ఓవర్ హైప్ ఏదైతే ఉందో ఐఏఎస్ ఐపీఎస్, నిజంగానే ఐఏఎస్ ఐపీఎస్ మంచి సర్వీసెస్ కాదనట్లేదు. కానీ ఎంతమందికి ఐఏఎస్లు వస్తున్నాయి, ఎంతమందికి ఐపీఎస్లు వస్తున్నాయి మన తెలుగు రాష్ట్రాల నుంచి. సో ఇంకొకటి నేను దందా నేను చూశాను, ఎక్కడి నుంచో యూపీఎస్సీ ఇంటర్వ్యూస్ కూడా వీళ్ళు కండక్ట్ చేయరు, దాన్ని ర్యాంక్స్ ఏదైతే వచ్చారో దాన్ని కొనుక్కుంటున్నారు. ఆ సర్వీసెస్ మేము ఇస్తామని చెప్పి హైదరాబాద్ అశోక్ నగర్లో ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్కి ఇటుపక్క ర్యాంకర్స్కి సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. సో అట్లా ఉంది సిచ్యువేషన్. సో అందుకనే మీరు ఆలోచన చేసి ఎంత టైం ఇన్వెస్ట్ చేయాలి అంత టైం ఇన్వెస్ట్ చేసి మీరు ముందుకు వెళ్ళండి. డెఫినెట్లీ బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ హైదరాబాదు, ఢిల్లీ, బెంగళూరు బోల్డ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో డెఫినెట్లీ ఢిల్లీకి వెళ్ళడం కంటే హైదరాబాద్లో ఉండడం బెటర్ అంటే డెఫినెట్లీ బెటరే అంటాను. ఇక్కడ కూడా చాలా మంచిగా క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇది ఒకసారి చూడండి. ఎనీవే ఇది ఓవరాల్గా ఈ పాయింట్స్ అన్ని కూడా మీకు చెప్పదలుచుకున్నాను. లిమిటెడ్ టైం పెట్టుకోండి. సో యూపీఎస్సీ రియాలిటీ ఏంటి, దాన్ని బట్టి మన వల్ల అవుతుందా కాదా, ఏదో మోటివేషనల్గా మాట్లాడేసేసి ఇమీడియట్ జాయిన్ అట్లాంటివి కాకుండా మనకి వర్కౌట్ అవుతుందా లేదా, అండ్ మనం జాయిన్ అయిన ఇన్స్టిట్యూట్లో ఎంతమంది నిజంగా ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే ఒకవేళ ర్యాంక్స్ పరంగా చూసుకుంటే ఎంతమంది ఉన్నారు. సో జనరల్గా ఏంటంటే ర్యాంక్స్ ఎప్పుడు మనము మెజర్ తీసుకోకూడదు ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యేటప్పుడు. సో ఎనీవే ఒకసారి ఆలోచించి మీరు మంచి నిర్ణయం తీసుకోండి. యూపీఎస్సీలో కొన్ని సర్వీసెస్ కంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొన్ని బెటర్ ఉంటాయి. థ్యాంక్ యూ.